ఈ వీడియో అయితే ఫంక్షన్ హాల్‌లో తీశాను. అక్కడక్కడ క్లిప్స్ అయితే తీశాను. పూర్తిగా అయితే తీయలేదు. మా సైడు పూల పండ్లు, వరపూజ, ఎంగేజ్‌మెంట్ ఎలా చేసుకుంటారా అని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. ఇదైతే ఫంక్షన్ హాల్‌లో. మా ఊరికైతే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికైతే వెళ్ళేసాము. డెకరేషన్ అయితే ఇలా చేశారు. నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోకైతే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పంతులైతే వచ్చిండు. మేము వెళ్ళేసరికే పంతులొచ్చిండు. అక్కడికెళ్ళినాక మేము తీసుకుపోయిన బియ్యము, కుడుకలు, పసుపు, కుంకుమ, నీళ్ళు, పువ్వులు, అక్షింతలు, అక్కడికి కావాల్సిన వస్తువులన్నీ ముందుగానే చెప్తే అన్ని సర్ది పెట్టుకొని తీసుకొని వెళ్ళి పంతులకైతే ఇచ్చేసాము. ఇచ్చేస్తే పంతులు అన్నీ సర్ది పెట్టుకున్నాడు. ఇవైతే మా మరిదికి పెట్టేటి. నేను మొన్న షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా! మా యారాలకు, మా చెల్లెలకు పెట్టేటి, మా మరిదికి పెట్టేటి అని. ఆయనకైతే కొన్నే ఉంటాయి కాబట్టి చిన్నగా అయితే డెకరేషన్ చేసి దాన్నైతే తీసుకొచ్చిర్రు. పళ్ళు, ఫ్రూట్స్ కూడా అబ్బాయికైతే తక్కువగా ఉంటాయి. అమ్మాయికైతే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవైతే అబ్బాయి ఇక్కడ ముందు పెట్టుకున్నారు. అమ్మాయి అయితే అక్కడ ముందు పెట్టారు. ఇగ వీడియో వాళ్ళైతే వచ్చేసారు. వాళ్ళు ప్రతీది కూడా సూక్ష్మంగా పరిశీలించినట్టుగా ప్రతీది కూడా వీడియో అయితే తీసుకుంటారు కదా! నేనైతే అక్కడక్కడ మధ్య మధ్యలో క్లిప్స్ అయితే తీశాను. ఎందుకనంటే నేను మా మరిది ఎంగేజ్‌మెంట్ కాబట్టి నేను వీడియో తీసుకుంటూ ఉంటే మా వోళ్ళందరూ కోప్పడతారు. ఈ పనెవళ్ళు చేయాలి ఇటు, అటు అని. నేను మధ్యలో అయితే వచ్చిన వాళ్ళందరికీ పసుపు, కుంకుమ, గంధం పెట్టేసి పువ్వులైతే ఇచ్చేసాను. ఇంకా మధ్య మధ్యలో అయితే చిన్న చిన్నగా ఆడ కొంచెమైతే హెల్ప్ చేశాను. అక్కడ కూర్చున్నాను. అత్తమ్మ వాళ్ళు ఏదైనా కావాలంటే అదైతే తీసుకొచ్చి ఇచ్చేసాను. నేను, మా యారాళ్ళందరము. తర్వాత ఫంక్షన్‌లో అయితే అందరూ కూర్చొని చూస్తున్నారు. నేను వీడియో తీస్తే నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడైతే కొంతమందే వచ్చారు గానీ, ఇప్పుడే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ముందు ముందు అయితే బాగా మంది వచ్చారు. వాళ్ళందరి ముందుట నేను వీడియో తీస్తే అంతే ఇగ. నాకే అసలు తీయాలనిపించదు. ఇంకెవరైనా తీపిద్దామన్నా గూడా వాళ్ళు గూడా సహకరించలేదు. సర్లే అని నేను నాది కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీశాను. ఎంగేజ్‌మెంట్ వీడియో. అత్తమ్మ, మామయ్య, మా మరిది ఫస్ట్ అయితే పూజ చేస్తారు. గణపతి పూజ చేస్తారు. ఎంగేజ్‌మెంట్ అంటే పూల పండ్లు, వరపూజ అంటారు ఫస్ట్. ఇప్పుడైతే ఎంగేజ్‌మెంట్ అంటున్నారు కానీ మా సైడ్ అప్పుడైతే పూల పండ్లు, వరపూజ. పూలు, పండ్లు అంటే అమ్మాయికి పూల పండ్లు పెట్టడం అంటారు. అబ్బాయికైతే వరపూజ చేయడం అంటారు. అప్పుడైతే సెపరేట్‌గా చేసేవాళ్ళు. ఎవరిది వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడైతే కలిసే చేస్తున్నారు. మా పెళ్ళప్పటి నుంచి కలిసే చేస్తున్నారనుకోండి. అంటే మా పెళ్లి అంతకుముందు నుంచేలైతే కలిసి చేస్తున్నారు. మా నుంచే స్టార్ట్ చేస్తున్నా అని చెప్తలేను. మా అప్పటి నుంచి అమ్మాయి, అబ్బాయి వాళ్ళు కలిసైతే చేస్తున్నారు. ఇక్కడ కూడా అమ్మాయి, అబ్బాయి వాళ్ళు కలిసే చేస్తున్నారు. అబ్బాయికైతే గణపతి పూజ అయిపోయినాక అమ్మాయి వాళ్ళు బట్టలైతే పెడతారు. అత్తమ్మ పెట్టిండ్రు, మామయ్య పెట్టారు, మా మరిది పెట్టిండ్రు. ఇంకా ఆడపడుచులకు దగ్గర బంధువులకు కూడా పెడతారు. ఫస్ట్ అయితే అమ్మాయికి, అబ్బాయికి అయితే పెట్టినాక అబ్బాయి పెట్టినాక బట్టలు కట్టుకొని అబ్బాయి వచ్చినాక డ్రెస్ తీసుకొని పెద్దవాళ్ళు కడుపు నిండా కట్టుకొని పెద్దవాళ్ళు మంచిగా మనసు అబ్బాయికి అయితే వరపూజ చేస్తారు. అమ్మాయికి కూడా అంతేనండి. ముత్తైదులు కడుపు నిండా కావాలి మంచి మనుషులను అయితే అమ్మాయికి కూడా పెట్టిస్తారు. పసుపు, కుంకుమ, పూలు. ఇదైతే వాళ్ళ బామ్మర్ది అయితే పెట్టిండు. బామ్మర్ది పెట్టిండు. పూలు, పండ్లు అవన్నీ అయితే పెట్టిస్తారు. ఆడపడుచులు మా ఇంటికి వాళ్ళిద్దరు పెద్దమ్మలు అయితే హారతి అయితే ఇచ్చారు. అంటే ఆ అబ్బాయి అయితే ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది. వరపూజ కార్యక్రమం కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ అమ్మాయికి మేము చేసేది ఉన్నది. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అయితే కూర్చుంటారు. అక్కడైతే అమ్మాయికి గాలి నేనైతే ఈ సైడ్ ఉన్నాను. అటు వీడియోగ్రాఫర్లు, ఫోటోస్ వాళ్ళు నేను అక్కడికి వెళ్ళి వీడియో తీస్తే బాగుంటుందని నేను చిన్న క్లిప్స్ అయితే తీశాను. అర్థం చేసుకోండి. ఎంగేజ్మెంట్ రోజు అయితే రింగులు అయితే మార్చుకుంటారు. పెద్ద మొహాలు కూడా గాజులు అయితే వేశారు. పసుపు ఒక బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసి అందులో పసుపు వేసి మనిషికి 2 గాజులు వేసుకుంటారు. అమ్మాయికి ఒకరు స్వీట్, ఒకరు ఫ్రూట్స్ అన్ని అట్లున్నట్టుగా అందరైతే పెట్టేశారు. నేను లాంగ్ వీడియో అయితే ఇందులో తీయలేదు. షార్ట్ వీడియోలు అయితే తీసి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. నేను కూడా పెట్టాను మా యారాలకి. నేను 5 తోటి కూడా ఇప్పుడు ఈ నుంచి టైం నాకు